జిల్లా కలెక్టర్ పదవి 1772 మే నెలలో లార్డ్ వార్న్ హేస్టింగ్స్ పరిపాలనా కాలంలో భూమి శిస్తు వసూలు చేసేందుకు ఈ పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేటి కాలంలో కలెక్టర్ యొక్క అధికారాల విధులేమిటి, ఆయన యొక్క పాత్ర ఈనాటి కాలంలో ఏ రకంగా ఉంది, స్వతంత్రానంతరం కలెక్టర్ యొక్క అధికారుల విధులేమిటి అనేది ఈ టాపిక్లో ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి కలెక్టర్ అధికారుల విధులపై ఒక మార్క్ అనేది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అనేక రకాలుగా నేడు ప్రాధాన్యత సంతరించుకున్నది. జిల్లా పరిపాలనాధిపతిగా కలెక్టర్ ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. ఈయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి చెందినటువంటి వారు. భూమి శిస్తు వసూలు చేయడమే కాకుండా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల అమలులో వివిధ శాఖాధికారులకు శిక్షణ ఇచ్చే విషయంలో, జూనియర్ అధికారులకు శిక్షణ ఇచ్చే విషయంలో ఈయన యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉందని తెలియచేయవచ్చు. అయితే జిల్లా కలెక్టర్ పదవిని ఫ్రాన్స్లోని పర్ఫెక్ట్ సిస్టంతో పోల్చడం అనేది జరుగుతుంది. ఇతను మినీ నెపోలియన్గా కూడా చెప్పవచ్చు. 1950 దశకంలో కలెక్టర్ యొక్క బాధ్యతలు చాలా ఎక్కువ. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమల్లో ఈయన యొక్క అధికారులు ఏమిటో మనం విశేషంగా చూడవచ్చు. కానీ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులు అమలైన సమయంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చేటప్పుడు జిల్లా కలెక్టర్ యొక్క అధికారుల విధులు కాలక్రమేణా కొంత తగ్గుముఖం పడటం అనేది జరిగింది. 50వ నిబంధన ప్రకారము కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడంతో కొన్ని న్యాయాధికారులు బదిలీ చేయడం అనేది జరిగింది. దాంతో కలెక్టర్ అధికారుల విధుల్లో కొన్ని మార్పులు అనేటువంటివి వచ్చాయి. అయితే జిల్లా కలెక్టర్ యొక్క అధికారుల విధుల్లో మొట్టమొదటిది ప్రధాన రెవెన్యూ అధికారిగా వ్యవహరించడం, 2 జిల్లా మెజిస్ట్రేరియల్ పవర్స్ కలిగి ఉండటం, 3 వివిధ శాఖల సమన్వయకర్తగా ఉండడం, 4 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయటం, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేయటం, అదేవిధంగా మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్గా జనాభా లెక్కల సేకరణ అధికారిగా పనిచేయటం, స్థానిక సంస్థల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితగా ఉండడం, మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమం, నీటిపారుదల సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకోవటం, వితంతువులు, వృద్ధులు పింఛన్లు అందేటట్టు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగేటట్లు చర్యలు చేపట్టడం కలెక్టర్ యొక్క అధికార విధుల్లో చాలా కీలకమైనవి. అయితే ప్రధాన రెవెన్యూ అధికారిగా వ్యవహరణ చేయడం అంటే భూమి శిస్తు, జమాబందీ లెక్కలు, బంజరు భూముల నిర్వహణ, నీటిపారుదల సౌకర్యాల కల్పన చేయటం, పంట ఫలసాయాలకు సకాలంలో నీటిపారుదల అందేటట్లు చూడటం, అదేవిధంగా రైతులకు రుణాలు మంజూరు చేయడం, వరదలు, తుఫానులు వచ్చేటప్పుడు రైతులను ఆదుకునేందుకు సహాయ సహకారాలు చేపట్టడము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయటము, కేంద్రం నుంచి వచ్చే పథకాలు రాష్ట్రాల ద్వారా జిల్లాల్లో అమలు జరిగేటట్లు చూడటం, ఇది ఒక వారధిగా ఉండటం. అందుకే జిల్లా కలెక్టర్ అనేవారు ప్రధానంగా ఒక ఐఏఎస్ అధికారి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు చెందినటువంటి వారు. అదేవిధంగా జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరించడం, పోలీస్ స్టేషన్ల పర్యవేక్షణ, సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉండడం, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శాంతి భద్రతల నిర్వహణ చేయడంలో కలెక్టర్కు ప్రధాన సహాయాధికారిగా ఉంటారు. కారాగారాల తనిఖీ, జైలు నిర్వహణ, అదేవిధంగా పోలీస్ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారాన్ని కలిగి ఉండడం, శాంతి భద్రతల నిర్వహణకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జిల్లా కలెక్టర్ అధికారాల్లో చాలా కీలకమైనది. వివిధ శాఖాధికారులను సమన్వయం చేయటం, ముఖ్యంగా వ్యవసాయము, నీటిపారుదల, పరిశ్రమలు, విద్య, సహకారం, వివిధ రకాల శాఖాధికారులతో సమీక్ష సమావేశాలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాలకు ఈ రకమైనటువంటి పథకాలు అమలు అవుతున్నాయా లేవా, ముఖ్యంగా సకాలంలో అధికారులు స్పందిస్తున్నారా లేదా పర్యవేక్షణ చేయడం కలెక్టరేట్ అధికారాల్లో చాలా కీలకమైనది. వివిధ శాఖాధిపతులతో సమీక్ష సమావేశాలు నిర్వహణ చేసి ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో జరిగేటట్లు చూడటం కలెక్టర్ యొక్క నిర్వహణలో అధికారాల్లో చాలా కీలకమైనది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయటం, గ్రామీణ పట్టణ పాలన ఎన్నికల నిర్వహణ చేయటం, అదేవిధంగా చీఫ్ సెన్సస్ ఆఫీసర్గా వ్యవహరించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చేటప్పుడు జిల్లాలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఈయన పనిచేస్తూ ఉంటాడు. ఓటర్ల జాబితా తయారీ, ఓటర్లను నమోదు చేయటం, సవరణ చేయటం, అదేవిధంగా జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంతంగా జరిగేటట్లు చూడటం, 144 సెక్షన్ అమలు చేసి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడటం కలెక్టర్ యొక్క అధికారాల్లో చాలా కీలకమైనది. ముఖ్యంగా ఇతడు వివిధ రకాలైనటువంటి జనాభా లెక్కల సేకరణ చేసేటప్పుడు ముఖ్యంగా పంట ఫలసాయాన్ని ఇచ్చే వృక్షాలు ఏమిటి, పెంపుడు జంతువులు ఏమిటి, బంజరు భూములు ఏమిటి, లేకపోతే కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ఈరోజు జరుగుతూ ఉంది. దాంట్లో ఎంత శాతం జనాభా ఉన్నారు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఈ పథకాలకు ఈ జనాభా లెక్కల సేకరణ అనేది చాలా కీలకం కాబట్టి చీఫ్ సెన్సస్ ఆఫీసర్గా కూడా ఈయన వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా చీఫ్ లైసెన్సింగ్ ఆఫీసర్
తుపాకీ మంజూరు చేయడం, వ్యక్తిగత తుపాకీ లైసెన్స్ మంజూరు చేసేది కలెక్టర్ గారే. పేలుడు పదార్థాల తయారీ, రవాణాకు అనుమతులు మంజూరు చేసేది కూడా కలెక్టర్ గారే. సినిమా హాల్ లైసెన్స్ మంజూరు చేసేది కూడా కలెక్టర్ గారే. అందుకే ఈయన చీఫ్ లైసెన్సింగ్ ఆఫీసర్గా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు శాశ్వత ఆహ్వానితుడు. జిల్లా పరిషత్ చైర్మన్పై వచ్చే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షణ చేయడం, వివిధ శాఖాధికారులతో సమీక్షలు చేపట్టడం, వివిధ స్థానిక సంస్థల ప్రతినిధులకు సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే వాటికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ రకమైనటువంటి సమస్యలు పరిష్కరించే విషయంలో కలెక్టర్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ని తొలగించే అధికారం అనేటువంటిది కలెక్టర్ గారికి ఉండడం ఈ నూతన చట్టంలో ఓ ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమం, నీటిపారుదల సౌకర్యాల కల్పన, స్థానిక సంస్థల ప్రతినిధులకు సంబంధించి సహాయ సహకారాలు అందించడం, జూనియర్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జిల్లా కలెక్టర్ అధికారాల్లో చాలా కీలకమైనదిగా తెలియజేయవచ్చు. అయితే కలెక్టర్ యొక్క పాత్ర స్వతంత్రానంతరము కొంత తగ్గుముఖం పట్టింది. దానికి కారణం ఏంటంటే కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయటం. 50వ నిబంధన న్యాయశాఖ స్వయం ప్రతిపత్తికి సంబంధించిందిగా తెలియచేయవచ్చు. దీంతో కలెక్టర్ కొన్ని జ్యుడిషియల్ పవర్స్ అనేవి స్థానిక సబార్డినేట్ కోర్టులకు బదిలీ చేయడంతో కేవలము ఒక మెజిస్టీరియల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ పనిచేయడం నేడు జరుగుతూ ఉంటుంది.